జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. జోహార్ ఎన్నికల రాఘవయ్య గారు. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత. జోహార్ రాలే ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే. 15 రోజులుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గిరిజన నాయకులందరూ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ప్రతి ఒక్కరికి కూడా లెటర్లు రాయడం జరిగింది. అనేక కలెక్టర్ గారిని పదుల సంఖ్యలో కలవడం జరిగింది. మా గిరిజన నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఎన్నికల కమిషన్ని కలవడం జరిగింది. ఎన్నికల కమిషన్ ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. నిజంగా చాలా దుర్మార్గం. ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎవరైనా రాజ్యాంగబద్ధంగా గిరిజనుల హక్కులను, గిరిజనులను తిట్టినా, గిరిజనులను హేళన చేసిన అట్రాసిటీ కేసులు వారి మీద నమోదు చేయడం జరుగుతుంది. చట్టం అది అమలు చేసేది ఐఏఎస్ అధికారులు. నీలం సాహ్ని గారిని ఈ వేదిక నుంచి అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. నేను నీలం సాహ్ని గారిని నేరుగా అడుగుతున్నా, ఎవరైనా గిరిజనుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వాళ్ళ హక్కులను హరించినా వారి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరుగుతుంది. గత 2 నెలలుగా ఎన్నికల నోటిఫికేషన్ నెల్లూరు నగర మేయర్ స్థానం రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు వచ్చినటువంటి మేయర్ స్థానాన్ని గిరిజనులకు దక్కకుండా మీ దగ్గర ఫైల్ పెట్టుకొని గిరిజనుల హక్కులను హరిస్తున్నటువంటి వ్యక్తి మీరు కాదా అని అడుగుతా ఉన్నా నీలం సాహ్ని గారిని. గిరిజనుల హక్కులను హరిస్తున్న మీ మీద అట్రాసిటీ యాక్ట్ ఎందుకు పనిచేయదు అని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా నీలం సాహ్ని గారు మా గిరిజనుల హక్కులను కాలరాయడం మాని, అధికార పార్టీ నాయకులకు తొత్తుగా వ్యవహరించడం మాని చర్యలు తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. 15 రోజులుగా చేస్తున్నటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చునేందుకు గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక నిర్ణయించడం జరిగింది. ఈ పాపం నీలం సాహ్ని గారికే అని చెప్పి ఈ సందర్భంగా మా గిరిజన నాయకులకు ఏమి జరిగినా ఆ పాపం నీలం సాహ్ని గారిదే అని చెప్పి ఈ సందర్భంగా వారికి సవినయంగా మనవి చేస్తూ మా గిరిజనుల హక్కులను కాల రాయొద్దు అని చెప్పి వారికి సవినయంగా విన్నవిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.